వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వైసీపీలో రాజుకున్న అసంతృప్తి జ్వాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డాయి ప్రధాన ప్రతిపక్షాలు. అధికార పార్టీ మనోధైర్యం దెబ్బతీసేలా కీలక ప్రకటనలు చేశాయి. ఫ్యాన్ పార్టీ నుంచి వలసలు ఉంటాయంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఇటు మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగానే జగన్ పార్టీలో అసంతృప్తులు ఉన్నారా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంటలు ఇంకా చల్లారలేదా? విపక్షాల కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? అసలు నిన్న ఎంపీ జీవీఎల్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇంకా కింద స్థాయిలో కూడా పార్టీకి వ్యతిరేకంగా రిజైన్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఫ్లెక్సీలు తగలబెడుతున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక తీవ్ర పరిణామం. మరి ముఖ్యమంత్రి తనకు తిరుగులేదు అనుకుంటే అటువంటి అసమ్మతివాదులు, అటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న వారిని ఓదార్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఎవరు నష్టపోయినా వారిని హక్కును చేర్చుకునేటువంటి ఒక మంచి మనస్తత్వం భారతీయ జనతా పార్టీ ఉంది. కనుక ఎవరైనా సరే తాము ఇమడలేకపోతున్నామని అనుకునే వారందరికీ కూడా ఖచ్చితంగా మా భుజాలు వారి భుజం తట్టి మా భుజాలని వారికి భుజంపై చేసుకొని నడవండి, ముందుకు నడవండి అని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. గంటా ఏమన్నారో ఒకసారి చూద్దాం. స్థాయిలో అంటే ఈరోజు నాంది పలికింది ఈ కార్యక్రమం ద్వారా. ఒక నియోజకవర్గంలో ఒక 2 వార్డుల నుంచి నాయకులు చేరారు. అందుకే మా అధ్యక్షులను అడిగాను, ఈ కార్యక్రమం ఇంతకుముందు చేసామంటే లేదన్నా మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అన్నాడు. సో ఇది ఒక నాందిగా తీసుకొని భవిష్యత్తులో ఎమ్మెల్యేలు రావచ్చు, లేకపోతే ఎక్స్ ఎమ్మెల్యేలు రావచ్చు, లేకపోతే ఎక్స్ మంత్రులు రావచ్చు, లేకపోతే ఎక్స్ ఎంపీలు రావచ్చు. స్థాయి అనేది ఆ పార్టీ చేరిన రోజు మీకు చూస్తారు కదా. ఎందుకంటే ఎన్నికలకి దగ్గరకు వచ్చే కొంది ఆ చేరికలు చాలా ఎక్కువ అవుతాయి. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉన్నారా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంటలు ఇంకా చల్లారలేదా? విపక్షాల కాన్ఫిడెన్స్కు కారణం ఏంటి? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్రారెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు, అలాగే టీడీపీ సీనియర్ నేత శాసనమండలి మాజీ సభ్యులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చెంగల్రాయుడు గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, శిల్పా రవిచంద్రారెడ్డి గారు, మనం చూసాం అటు బీజేపీ ఎంపీ జీవీఎల్ అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ అంటే గతంలో మేము తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఉంటాయి అనుకున్నాము, కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు టచ్లోకి వస్తున్నారు, త్వరలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని ఎంపీ జీవీఎల్ అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. 2, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన నియోజకవర్గంలో 2 వార్డులకు చెందిన వైసీపీ నేతలు చేరిన నేపథ్యంలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నాకు టచ్లో ఉన్నారు అంటూ ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అంటే కొంత అసంతృప్తి నిజంగానే బయలుదేరుతోందా? నమస్తే అండి, సతీష్ గారికి నమస్తే, అలాగే ప్యానలిస్ట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అన్న. నిజంగా అంటే ఇప్పుడు నేను అంటే ఆ 2 బైట్స్ మీరు ప్లే చేశారు, నిజంగా నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ మేము ఉన్నాము, మేము ఓదారుస్తాము అని చెప్పేసి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులకి ఎవరికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ మా నాయకుడు వినని వాడైతే, లేకపోతే మా ఎవరైనా సరే మా పార్టీలో ఉన్న డెమోక్రటిక్ సిద్ధాంతం ప్రకారం మా పార్టీలో మంత్రి పదవులు ఆశించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి రానప్పుడు కొంచెం బాధపడిన మాట వాస్తవం. అయితే అదేదో మాకు అడ్వాంటేజ్ అయిపోతుంది, అందరు పార్టీ వదిలేసి వస్తారనుకుంటే అది మీ అవివేకం అని చెప్పేసి నేను అనుకుంటాను. అండ్ రెండోది, గంటా శ్రీనివాసరావు గారు కూడా ఏదో అన్నారని చెప్పి, అసలు ఫస్ట్ ఆయన ఏ పార్టీలో ఉన్నాడో మాకు అర్థం కావడం, మరి ఆయనకైనా తెలుసో లేదో తెలియడం లేదు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ తెలుగుదేశం తరపున ఆయన అసెంబ్లీలో ఈనాటి వరకు కూర్చున్న సందర్భం లేదు. అట్ ద సేమ్ టైం ఆయన తెలుగుదేశంలో అసలు ఉన్నాడా లేదా అనేది వాళ్ళ పార్టీ నాయకులకి అర్థం కావడం, అసలు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నాడా అనేది మనకి ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లో పొలిటికల్ గా కొంత అస్పష్టత ఉంది. ఆయన టీడీపీలో ఉన్నారా లేదా, కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు, అసెంబ్లీకి హాజరు కావట్లేదు. ఇప్పుడు మా పార్టీలో నాన్ సీరియస్ అని అనుకోలేం కదా. ఏ పార్టీలో జాయిన్ అవుతారండి?
సో ఆ స్పష్టత లేనంత వరకు ఇప్పుడు ఆయన మాట్లాడినాడంటే దాన్ని కూడా మనం హేతుబద్ధంగా తీసుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. అండ్ ఎస్పెషలీ మా పార్టీలో వీళ్ళు అనుకున్నంత అసంతృప్తి స్థాయి అసలు లేదు. ఏదో మనం ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద తాటేకాయంత అక్షరాలతో రాస్తే అదేదో అసంతృప్తి ఉంది, వీళ్ళందరినీ మేము తీసుకెళ్లిపోతాం, మా పార్టీలో జాయిన్ అవుతారు అనేది అంటే అది వాళ్ళు ఊహించుకుంటుండొచ్చు. దాంట్లో ఊహకేం తప్పులేదు. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ క్యాడర్లో ఏమన్నా అరే మన పార్టీలోకి చాలా మంది రాబోతున్నారు అని చెప్పి ధైర్యం నింపుకుండే పనిలో వాళ్ళు చేస్తున్నట్టుగా కనపడుతుంది తప్పితే ఒక్కరు కూడా ఆఖరికి అంటే కింద స్థాయి పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఎవరు కూడా మా పార్టీని విడిచి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పూర్తిగా డెమోక్రటిక్ పద్ధతిలోనే అన్ని జరుగుతుంటాయి. బడుగు బలహీన వర్గాలని మనం హక్కును చేర్చుకోవాలి, వాళ్ళకి గతంలో ఎప్పుడు లేనటువంటి ప్రాధాన్యత మనం కల్పించాలి, రాజకీయాల్లో కేవలం వాడుకొని వదిలేయడం కాదు, వాళ్ళని కూడా గౌరవించాలి, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి తీసుకురావాలి, వాళ్ళకి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీ నాయకుడు కూడా చేయనటువంటి సాహసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. మా పార్టీలో ఉన్న నాయకులందరం కూడా ఎస్ అసలు ఇటువంటి రవిచంద్ర రెడ్డి గారు సోషల్ ఈక్వేషన్ పరంగా గతంతో పోల్చుకుంటే బీసీ ఎస్టీ మైనార్టీలకు మీరు ప్రాతినిధ్యం కల్పించారు, ఓకే, అది కాదనటం లేదు. అలానే అసంతృప్తి లేదని మనం అనలేం కదా. అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో చాలా మంది బయటకు మాట్లాడారు, మీ నేతలు రంగంలో దిగారు, బొజ్జగింపులు చేశారు, ఇంకా కొంత చల్లారలేదు అంటున్నారు, ఇంకా కొందరిని పిలుస్తూనే ఉన్నారు. అస్సలేం లేదు అని ఎట్లా అంటాం? నేనేనా అస్సలు ఏం లేదు. నేనేమన్నాను, నేను వాళ్ళుగా మంత్రి పదవి ఇచ్చేటప్పుడు 15 మంది ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఆ 15 మందిలో మనకు వస్తుంది అని చెప్పేసి జనరల్ గా అందరం కూడా అనుకుంటూ ఉంటాం. అయితే అందులో పేరు రాకపోయినంత మాత్రాన, ఎందుకంటే డెఫినెట్ గా డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటది. మనిషి అనేవాడు సహజంగానే ఆశాజీవి. వస్తుంది అనుకున్నది రానప్పుడు కొంచెం బాధపడుతున్నమాట వాస్తవం. అయితే దాన్ని ఏదో అదే అంటే అసంతృప్తి స్థాయి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళేంత అసంతృప్తి స్థాయి ఉంది అనుకోవడం పొరపాటు అంటున్నా. రైట్, ఏదైనా సరే మా నాయకుడి దగ్గర వాస్తవమే, కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ నాయకత్వాన్ని వీడు వెళ్ళంత అసంతృప్తి కాదు. టీడీపీ నేతలవి పకటికలు అంటున్నారు శిల్పారావు రెడ్డి గారు. నిజంగా నేతలు టచ్ లో ఉన్నారు? నమస్కారం అండి. నమస్తే సార్. జీవీఎల్గా ఎవరు టచ్లో ఉండారనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పని కాదు. ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా గెలిచినటువంటి వాళ్ళు మా డబ్బులన్నీ పెరక్క తినేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనుకుంటున్నారు. అది మన రవిచంద్రారెడ్డి గారికి తెలుసో లేదో, వాళ్ళ మండలంలో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సర్పంచులను అడిగితే నిజాలు చెప్తారు. దానికేం అనుమానం లేదు. ఒక్క రూపాయి కూడా లేకుండా సర్పంచులంతా ఉత్సవ విగ్రహాలుగా ఉండిపోతున్నారు, దానికి అనుమానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 2.5 సంవత్సరం తర్వాత క్యాబినెట్ రద్దు చేసి మళ్ళీ చేస్తాననేటువంటి ఆలోచన మంచిదే వచ్చింది. దాన్ని ఈ అసంతృప్తే లేకుండా పోయేదానికి సంవత్సరానికి ఒకసారి రద్దు చేసి మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్త వాళ్ళకి స్థానం కల్పిస్తానంటే అందరూ మంత్రులు అయిపోయి 151 మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయింది వాళ్ళు. ఎందుకో ఆ ఆలోచన ఎవరు ఇచ్చినట్లేదు. ఇచ్చినుంటే అందరూ అయిపోయినవాళ్ళు, లేదా 151 మందికి చీల్చి ఇచ్చేస్తున్నా కూడా సరిపోయింది. చెప్తాను 30 చేస్తుంటే సరిపోయింది అది. తర్వాత జీవీఎల్ గారితో ఎవరు టచ్లో ఉండరు ఏం కథో జీవీఎల్ గారే చెప్పాలి. ఎప్పుడు అయితే వలసలు ప్రారంభం అవుతాయంటే ఆ వలసలు అనేది అధికారం దిక్కు ఉంటాయి. అధికారం లేక ఎవరు వస్తారు అనేటువంటిది పసిగట్టినటువంటి వాళ్ళు అధికారం లేక రాబోయే పార్టీల దిక్కు మొగ్గు చూపుతారు. వలస పక్షులన్నిటికీ అధికారమే ప్రాధాన్యతగా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి కూడా దాదాపు 11 మంది ఎంపీలకు వాళ్ళు గాలం వేశారనేది కూడా నేను విన్నాను. అది ఎంత మటుకు నిజమో నాకు తెలీదు, ఏది వైసీపీ వాళ్ళ గురించి. రాజ్యసభ వాళ్ళకి అవసరం కాబట్టి దేనికైనా సరే దిగజారైనా సరే లాక్కుంటారు అనే కాడికి ఒకటి ఉంది, అది పక్కన పెట్టేస్తాం. జీవీఎల్ గారు భుజాలు తట్టేది అనేదంతా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకం, మూల సిద్ధాంతానికి వ్యతిరేకం. ఒక్క పార్లమెంటు సీటు తక్కువ వస్తే నేను ఎవరిని అడుక్కోనని చెప్పేసి రాజీనామా చేసేసినటువంటి అటల్ బిహారీ గారి
ఆదర్శాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవాలా. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లేని చోట రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతున్నది. ఇక ఈ రాష్ట్రంలోకి వస్తే అంటే చెంగల్రెడ్డి గారు శిల్పామోహన్ మీరన్నట్టుగా అద్వానీ వాజ్పేయి నాటి భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా తేడా ఉంది కాదనట్లేదు పొలిటికల్గా. కానీ ఇలా ఉండబట్టే మేము అసలు అధికారం చూడని రాష్ట్రాలు కూడా అధికారం చూసాము, ఇలా ఉండబట్టే భారతీయ జనతా పార్టీ విస్తరణ జరిగింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. రెండు రకాల వాదనలు ఉన్నాయి, ఆ అంశం పక్కన పెట్టండి. ప్రధానంగా మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా వ్యాఖ్య చేశారు. ఏమని? కొందరు నేతలు టచ్లో ఉన్నారు, ఎన్నికల నాటికి మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు చాలామంది చేరుతారు, అసంతృప్తి మొదలైంది, ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి కూడా అని. ఒకటండి, గంటా గారి గురించి రవిచంద్రారెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆయన ఏ పార్టీలో ఉండారు, ఏం కథ అని. ఆయన తన శాసనసభ్యత్వానికి విశాఖ ఉక్కు గురించి రాజీనామా చేసి స్పీకర్కి సబ్మిట్ చేసినటువంటి విషయాన్ని రవిచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు యాక్సెప్ట్ చేయకనా నైతికంగా నేను రాజీనామా చేసినాను కాబట్టి నేను అసెంబ్లీలో అడుగు పెట్టాననేటువంటి దాంతో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. మళ్ళీ ఒత్తిడి చేశారు. ఆనాడు తెన్నేటి విశ్వనాథం గారు విశాఖ ఉక్కు కోసం ఏ విధంగా పోరాడినారో మరో తెన్నేటి విశ్వనాథం గంటా గారి రూపంలో వచ్చేసి నేను విశాఖ ఉక్కు కోసం రాజీనామా చేస్తున్నానని చెప్తున్నారు. అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కానీ రాజ్యసభ మెంబర్లు కానీ విశాఖ ఉక్కు గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మనం ఇతరులను తక్కువగా అంచనా వేసి మాట్లాడటం మన సంస్కృతికి మంచిది కాదు. వాళ్ళు ఏ పార్టీలో ఉండారో మీ పార్టీలో మీరు ఉండండి, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో వాళ్ళు ఉంటే మీకు ఎందుకండి? మీకు అది అవసరమా? తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నారు, దానికి మనం ఏదేదో రాంతాంతాలు తీస్తే అట్టా? అంటే చెంగల్రెడ్డి గారు ఓకే వాళ్ళు రాజంతా చేశారని కాదు, కానీ గంటా శ్రీనివాసరావు మధ్యలో అసలు ఎక్కడ ఉన్నారో ఏం చేశారన్న దానిపైన చాలా గందరగోళం నడిచింది కదా. మీ పార్టీ నేత అయ్యన్న పాత్రుడు ప్రశ్నించినప్పుడు ఆయన అడగండి, మా పార్టీలో ఆయన ఉన్నారో లేదని ఆయన అడగండి, నాకైతే స్పష్టత లేదని మీ పార్టీకి చెందిన నేత, మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. గతంలో గంటా శ్రీనివాసరావు పైన చర్చ జరిగిన వాస్తవం, లేదంటే వైసీపీకి దగ్గర అవుతున్నారని రకరకాల ప్రచారాలు కదా గంటా చుట్టూ. చెంగల్రెడ్డి గారు మీ పార్టీలో అయ్యన్న పాత్రుడు గారు అడిగినటువంటి మాటలను నాకు సంబంధం లేదు. మీకు సంబంధం లేనటువంటి విషయం రవిచంద్రారెడ్డి గారు మీ పార్టీలో వలసలు వెళ్తున్నాయనేటువంటి మాట జీవీఎల్ చెప్పాడు. అది ఎంత మటుకు నిజమని మీరు చెప్పాలి. నేను మీకు సలహా ఇచ్చాను, సంవత్సరానికి ఎక్స్పాన్షన్ చేసుకుంటా ఉంటే గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల జిల్లా పరిషత్ చైర్మన్ మీ పక్షాన లేరు. అధికారంలోకి వచ్చే పార్టీ వైపు జనం మొగ్గు చూపుతారు, కానీ అధికారం వస్తుందని నమ్మకం లేని పార్టీల వైపు మొగ్గు చూపరని చెంగల్రెడ్డి గారు అంటున్నారు. చెంగల్రాయలు గారు ఆపితే నేను మాట్లాడతాను. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆపేరా? నాకు సరిగా క్లారిటీ, ఆ వాయిస్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది చెంగల్రాయలు గారిది. నేను చూడలేకపోయాను. ఓకే, నాకు వారి వాయిస్ కూడా డిస్టర్బెన్స్ ఉంది. సరిగా వారు ఏం మాట్లాడారో నాకు పూర్తిగా వివరంగా తెలియదు. సో ఏదేమైనా 2-3 విషయాలు నాకు వారు మాట్లాడినట్టుగా నేను అనుకుంటున్నాను. ఒకటి, జీవీఎల్ నరసింహారావు గారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు. సతీష్ జీ వినిపిస్తుందా? జీవీఎల్ నరసింహారావు గారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు. వారు రాజ్యసభలో ప్రతి సెషన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి వినిపిస్తూ ఉంటారు, భారతీయ జనతా పార్టీ విధానాలు చెప్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపించారు. అదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఎంత పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని కూడా విషయం స్పష్టంగా చెప్తున్నారు. వారు స్పష్టంగా మా బీజేపీ నాయకులు వారు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కూడా ఖాళీ ఉన్న సమయాల్లో ఆంధ్రప్రదేశ్కి వస్తారు, పార్టీ కార్యకర్తలు కలుసుకుంటున్నారు, వారి విధానాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నారు, పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉన్నారు. వారు నిన్న మాట్లాడిన మాటలు ఏమిటంటే
మా వైపు మేము ఎవరైనా సరే పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరైనా అసంతృప్తి వాదుంటే సహజమండి. ఒక పార్టీ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కొంతమంది అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి కూడా ఈ రాష్ట్రంలో బహుశా గతంలో ఎప్పుడూ లేనంత అసంతృప్తి. నేను గత 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఒక రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం ఏదైతే ఉందో ఇది అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది, పార్టీ మీద ప్రజలకి విశ్వాసం ఏ విధంగా సన్నగిలింది, అదే సమయంలో పార్టీ నాయకుడికి పార్టీ పట్టు ఏ విధంగా కోల్పోతున్నాడు అనేది మొన్న జరిగిన సంఘటనలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది మంత్రివర్గ విస్తరణ తర్వాత. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా సరే పార్టీ బీజేపీ రావచ్చు. ఇప్పటికే భారతదేశంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరారు, వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేరారు, వివిధ రాజకీయ పార్టీల నుంచి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఉందా? మీరు గత 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు హేమ హేమీలను నేతలు చేరుతున్నారని. మీరు ఎన్నికల ముందు కొందరు చేరిన మాట వాస్తవమే. నిజంగా వాతావరణం ఉందా? పదే మీరు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా కనిపించడం లేదు కదా. మీకే అడిగాను సార్. ఒక్క నిమిషం సార్, నేను వస్తున్నాను. ప్లీజ్ మేము అనేక మంది భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ లీడర్స్, సాధారణ కార్యకర్తలు తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి ఇప్పటికే చేరారు. పెద్ద ఎత్తున భవిష్యత్తులో సీనియర్ నాయకులు కూడా 2 పార్టీల నుంచి వచ్చే అవకాశం ఉంది. అదే జీవీఎల్ నరసింహారావు గారు చెప్పారు. ఎవరెవరు చేరుతారు అనేది మేము ఈరోజు బహిరంగంగా చెప్పలేకపోవచ్చు, కానీ మా దగ్గర మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, మాతో యాక్సెస్ ఉన్నారు, మేము పార్టీలోకి వస్తామని చెప్తున్నారు. జీవీఎల్ నరసింహారావు గారు మాట్లాడిన దాంట్లో 100% నిజం ఉంది, వారికి హక్కు ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అసలు గంటా శ్రీనివాసరావు గారు ఏ పార్టీలో ఉన్నారు? ఈ రోజు మాత్రం ఆయన మెడలో పసుపు కండువా చూశాను. పార్టీ కార్యాలయమా లేదా ఆయన సొంత ఇళ్ళ నాకు తెలియదు. వెనక టీడీపీ సింబల్స్ ఈ రోజు చూస్తున్నాను 3 సంవత్సరాల తర్వాత. ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్ళి పిలిపించినా కానీ అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేదు. ఏ రోజు అసెంబ్లీకి వచ్చి టీడీపీ తరఫున గొంతెత్తలేదు. ఏ రోజు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు. ఈ రోజు ఆయన నిన్నటి రోజున మేము చాలా మంది వస్తారు, వైసీపీ నుంచి వస్తారు అనేది అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడనేది చెంగల్రాయలు గారు చెప్తే నేను సంతోషిస్తాను. ఈ రోజు వరకు ఏ పార్టీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. చెంగల్రాయలు గారు మనం ఎన్ని వచ్చి ఇక్కడ లైవ్ లో మాట్లాడుకున్న రాష్ట్ర ప్రజలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారని తెలియదు. నేను ఈ విషయంలో ఎమ్మెల్యే గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. ఆంజనేయరెడ్డి గారు వారు చెప్పారు, చెంగల్రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు, ఉదహరించారు. అధికారంలో ఏ పార్టీ వస్తుందో అలాంటి పార్టీ వైపు వలసలు కామన్ గా జరుగుతుంటాయి. వలస పక్షులకి ప్రధాన లక్ష్యం, ప్రధాన టార్గెట్ అధికారంలోకి వచ్చే పార్టీ అని. కానీ నిజంగా భారతీయ జనతా పార్టీకి పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో? నేను ఒక్క నిమిషం సార్, మేము ఈరోజు మేము క్రెడిబుల్ ఆల్టర్నేటివ్, వీఆర్ వేయబుల్ ఆల్టర్నేటివ్ అని ప్రజల దగ్గరికి వెళుతున్నాము, ప్రజల దగ్గర ప్రూవ్ చేసుకుంటున్నాము. వీఆర్ వేయబుల్. మేము జనసేన బీజేపీ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రజలకి విశ్వాసం పెరుగుతూ ఉంది మా పైన. ఖచ్చితంగా ఎన్నికల్లో మేము 2024 అధికారానికి రావడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం అన్ని చూసిన తర్వాత సహజంగా చాలా మంది మా వైపు. రెండోది చెంగల్రాయలు గారు వాజ్పేయి గారిని గురించి ప్రస్తావించారు. వాజ్పేయి గారు ఒక్క ఓటుతో వేరిపోయారు, ఆ పార్టీ వేరు, ఈ బీజేపీ వేరు అని. ఎన్టీ రామారావు టీడీపీ వేరు, చంద్రబాబు నాయుడు టీడీపీ వేరు. ఎన్టీ రామారావు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేసి పార్టీని తీసుకొస్తే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? తెలంగాణలో ఏం చేస్తారు? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఎంత దివాళా కోరుతనం, ఎంత దుర్మార్గం! ఎన్టీ రామారావు గారి స్ఫూర్తికి ఏ విధంగా భంగం కల్పిస్తున్నారు మనకు అర్థం కావాలి కదా. కాబట్టి ఎన్టీ రామారావు పార్టీ ఏమిటో గుర్తించండి, చంద్రబాబు నాయుడు గారి టీడీపీని గుర్తించండి. మీరు గురిగింద సామెతను మీరు మర్చిపోయి బీజేపీ ఆ రోజు రాజకీయాలు మారుతూ ఉంటాయండి. నెహ్రూ టైంలో ఉన్న రాజకీయాలు ఇందిరాగాంధీ నడపలేదు, ఇందిరాగాంధీ నడిపిన రాజకీయాలు రాజీవ్ గాంధీ నడపలేదు, రాజీవ్ గాంధీ నడిపిన రాజకీయాలు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు నడపలేదు. 75 సంవత్సరాల కింద ఉన్న రాజకీయాలు లేదా 50 సంవత్సరాల కింద ఉన్న రాజకీయాలు 2022లో ఉండడం అది అసాధ్యమైన విషయము, అది ఆచరణ యోగ్యం కూడా కాదు. ఒకటి. రెండవది, ఈ రోజు రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ నేను స్పష్టంగా చెప్పగలను ప్రజా విశ్వాసం కోల్పోతుంది. వాళ్ళ సొంత సర్పంచులు రోడ్ల మీదకి వచ్చి మా నిధులు మీరు పెరికేసుకున్నారని వాళ్ళ సర్పంచులే శిల్పా రవిచంద్ర రెడ్డి గారు నిరసన కాదా?
పార్టీ Yeah. మీద అసంతృప్తి వైఎస్ఆర్ కాదా? కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న సర్పంచుల రోడ్లపైకి వచ్చి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రెండో గ్రేడ్ మూడో గ్రేడ్ నాయకులు ఇప్పుడే చేరుతున్నారు. ఈ పతనాన్ని ఎవరు పెద్ద నేతలు ఆపలేరు. టచ్ లో ఉన్నారు, ప్రజలు ఎన్నికల అర్థం నాటికి చేరుతారు. చేసుకుంటున్నారు. ప్రజల్లో అసలు ఆ ఇది పార్టీలో TDP, ఇంత BJP అసంతృప్తి. నేతల ఒకటే సతీష్ జీ ప్లీజ్ మాట్లాడండి. ఈరోజు నేను మాట్లాడే సతీష్ జీ నన్ను పూర్తి చేయనివ్వండి. Please conclude. 2019లో కేబినెట్ ఏర్పాటు చేసేటప్పుడు శ్రీమతి విజయలక్ష్మి గారు ముఖ్యమంత్రి గారు తల్లి వారితో ఉన్నారు, వారి సోదరు ఉన్నారు. ఇప్పటికామె ఆ గౌరవ అధ్యక్షురాలు ఆ పార్టీకి. కానీ ఎవరితో చర్చించారు? కాబట్టి ఆ కుటుంబంలోనే తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారని ఒక కంక్లూజన్కి వచ్చేయాలా? పార్టీ పతనం ప్రారంభమైంది. డౌన్ ఫాల్ హ్యాస్ స్టార్టెడ్. నోబడీ కెన్ స్టాప్ దిస్ డౌన్ ఫాల్. రైట్, శిల్పారావు రెడ్డి గారు. 2024 లో బీజేపీ జనసేన కాంబినేషన్ అధికారానికి వస్తుంది. శిల్పారావు రెడ్డి గారు. సతీష్ గారు, ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అసంతృప్తి ఉంది, సర్పంచులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు, లేకపోతే ఇంకో క్యాడర్ అసంతృప్తిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఊహించుకుంటున్నారు. సరే, ఎందుకంటే వాళ్ళ క్యాడర్ ని ఉత్సాహపరచడానికి, అరే మన వల్ల ఎట్లాగూ కాదు, మనం ఆ పార్టీలోంచి తీసుకుంటేనే మనం గెలుతాము కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంట్లో మేము కూడా ఏం అనడం. సో దీంట్లో 2-3 చెప్పాలి. ఇందాక చెంగల్రాయుడు గారితో కూడా నేను ఏకీభవిస్తున్నాను. 151 మంది ఉన్నారు కాబట్టి అందరినీ మంత్రులు చేస్తే బాగుండేది అని చెప్పేసి. నిజంగా మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. 150 మంది ఎమ్మెల్యేలు, ఆయన కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ కూడా మంత్రి పదవులకు అర్హులే. అయితే సామాజిక కారణాల వల్ల మన పార్టీ డెసిషన్ వల్ల మనము ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు అనేది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో దాంట్లోనే అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండింటే వెరైటీ ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కాబట్టి ఆయన ఉన్నింటే ఏం చేసేవాళ్ళు కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆయన ఉన్నింటే పక్కనున్న పార్టీల నుంచి పక్కనున్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కూడా చేసేవాళ్ళు. అప్పుడు 175 మందికి కూడా అవకాశం ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన గొప్ప నాయకుడు, మరి 40 years ఇండస్ట్రీ కాబట్టి 175 మందికి మనం అవకాశాలు ఇవ్వాలి. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మనం ఎమ్మెల్యేలను కొనుక్కొని వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దాం. మన వాళ్ళు ఉంటే ఉన్నారు, వాళ్ళు పోయినా పర్వాలేదు, మన పార్టీ వాడిని పక్కన పెట్టేసి పక్క పార్టీ వాళ్ళకి మంత్రి పదవులు ఇద్దాము అని చెప్పేసి ఒక గొప్ప సిద్ధాంతాన్ని, ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప విజనరీ లీడరు చంద్రబాబు నాయుడు గారని మనం చెప్పుకోవాలి. అంత విజన్ మా నాయకుడి గారికి లేరు. పక్క పార్టీల నుంచి అప్పు తెచ్చుకోవడమో లేకపోతే లాక్కోవడమో మా వల్ల కాదు. సో వాళ్ళ విజన్ ముందు మా విజన్ చాలా చిన్నదని చెప్పి కూడా నేను చెప్పుకోవాలి. రెండోది, ఇందాక బీజేపీ జనసేన కలిసి వెళ్తున్నామని చెప్పేసి అసలు జనసేన వాళ్ళు చెప్తున్నారే, అసలు మేము తెలుగుదేశానికి మద్దతు ఇస్తామని ఆయన ఒక పక్క చెప్తాడు. బీజేపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ లాగాలనుకుంటారు, పవన్ కళ్యాణ్ ఏమో తెలుగుదేశం వైపు పోవాలనుకుంటున్నారు. అంటే ఎవరు ఏ వైపు ఉన్నారో మాకు ఇప్పటికీ స్పష్టంగా అర్థం కావడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరి వైపు ఉన్నాడు? బీజేపీ వైపు ఉన్నాడా, టీడీపీ వైపు ఉన్నాడా? అసలు వీళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారా లేకపోతే సపరేట్ గా వస్తున్నారా? సో ఈ స్పష్టత రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాకేమి ఇవ్వాల్సిన పనిలా. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, మేము సింగిల్ గా వస్తాం, మేము ఒంటరిగా వస్తాము, ఎంతమంది అయినా సరే మా మీద డైరెక్ట్ గా పోటీ చేయొచ్చు, మేము మాత్రం ఒకటే ఎజెండా తోటి ముందుకు వస్తున్నాం. మేము మేము ప్రజలకి పవన్ కళ్యాణ్ టీడీపీకి దత్తపుత్రుడని మీరు చేసిన కామెంట్ పైన మన రెస్పాండ్ అయ్యారు. నేను టీడీపీకి దత్తపుత్రులను కాదు, మీరు సిబిఐకి దత్తపుత్రులన్న కామెంట్స్ చేశారు, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తుంటుందన్న వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన వ్యాఖ్యల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఈ రోజు ఒకటి మాట్లాడతాడు, ప్యాకేజ్ ముట్టిన వెంటనే ఇంకోటి మాట్లాడతాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. ఆయన పవర్ స్టార్ అని ఆయన చెప్పుకోవాల్సిందే కానీ ఆయన పవర్ స్టార్ కాదు, ఫ్లవర్ స్టార్ అని చెప్పి నేను అంటా. 2 చెవుల్లో పూలు పెడుతుంటాడు, ప్రతిసారి చెవుల్లో పూలు పెట్టేసి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చేసుకుంటుంటాడు. సో బీజేపీ వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తే బీజేపీ వాళ్ళు వంతం చేస్తాడు, లేకపోతే టీడీపీ వాళ్ళు ఎక్కువ డబ్బు ఇస్తే టీడీపీ వంత పాడతాడు. సో అటువంటి వ్యక్తి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక సీటు గెలవలేడు, 2 చోట్ల పోటీ చేస్తాడు, 2 చోట్ల ఓడిపోతాడు. సో అటువంటి నాయకుడు ఏదో మాట్లాడినాడు. ఇప్పుడు మా నాయకుడిని మాట్లాడే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకుంటే ఆయన అవివేకం, రాజకీయ అజ్ఞాని అని చెప్పేసి మనం మరి ఒకసారి తేటతెల్లం అవుతుంది. ఆ పార్టీలో ఏదైతే మినిస్ట్రీ తర్వాత జరుగుతుందో అని వీళ్ళు భావిస్తున్నారో అది ఒక డెమోక్రటిక్ సిద్ధాంతంలో జరుగుతుంది. ఎవరికైనా సరే
ఆశ ఉంటది, మంత్రి అవ్వాలనుకుంటారు. Right. కాని పక్షంలో చెంగలరాయుడు గారు అంతా definitely వాళ్ళు ప్రజాస్వామ్య- బాధపడుతూ ఉంటారు. దాంట్లో తప్పే ఉంది, నాకు అర్థం కావడంలా. అంతా ప్రజాస్వామ్యయుతంగానే కేబినెట్ విస్తరణ జరిగింది. ఈ అసంతృప్తులు కామన్ అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 1. రెండోది మనం కామన్ గా చూస్తే ఈ అసంతృప్తి అనేది లేదు అంటున్నా. అసంతృప్తి ఎవరికి వాళ్ళు వీళ్ళు అసంతృప్తి అని చెప్పారో వాళ్ళందరూ గురైన బయటికి నేతలు వచ్చి దాదాపు open గా అందరూ statement ముఖ్యమంత్రిని ఇస్తున్నారు. కలిశారు, మాకు ఏం లేదు నాయన, ముఖ్యమంత్రితో మేము అందరం బాగున్నామని మాట్లాడామన్నారు. ఇంకా కర్ణ ధర్మశ్రీ లాంటి నేతలు ఈ రోజు రేపో కలుస్తారు. అంటే ఒక రకంగా అసంతృప్తి చల్లారింది అనేది వైసీపీ చెప్తున్న వివరణ. ఆల్రెడీ ఆ నేతలందరూ కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఇంకా అసంతృప్తి ఉంది, సతీష్ అలాంటి నేతలందరూ మీ వైపు రాబోతున్నారన్న అంచనా ఉందా? సతీష్ గారు, చెంగలరాయుడు గారు సతీష్ గారు మాట్లాడండి సార్. సతీష్ గారు మాట్లాడండి సార్. ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. గతంలో కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కార్లు మార్చినట్టు మారుస్తారని చెప్పాడు ఒక పదం. ఇప్పుడు ఎవరు డబ్బిస్తే వాళ్ళ పక్షాన్ని పోతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. డబ్బులకు అమ్ముడుపోయే రకం కాదండి పవన్ కళ్యాణ్. మీ నాయకుడు ఏ విధంగా డబ్బులకు అమ్ముడుపోతున్నాడు అనేది ఒక సపరేట్ డిబేట్ పెడదాం, అప్పుడు నేను నిరూపిస్తాను. ఆంజనేయ రెడ్డి గారు వింటూ ఇప్పుడు ఉంటారు. ఏంది తెలుగుదేశం వలసల వాళ్ళకి గురించి పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవం గురించి. గుండు కొట్టించిన వలసల పార్టీ గురించి అది. మాట్లాడుతున్నావు. వలసల గురించి పవన్ మాట్లాడుతున్నాం కళ్యాణ్కి మేము. గుండు కొట్టించాడు, పరిటాల వలసల రవి. గురించి Right, right. కట్టుబడి ఉండండి. పరిటాల 6 రవి నెలలు ఎలక్షన్ ఎదురు ఒక్క తిరిగితే ఈ నిమిషం. రోజుకి గుండు కొట్టించాడని ఈ చెప్పి వాళ్ళకి మీరే చేశారు. Right, right. మీతో గెలిచిన సర్పంచులు మీ ఎమ్మిడితే లేరు. అంతరాత్మ సాక్షిగా వాళ్ళు మీతో లేరు. పైకి ఉండొచ్చునేమో కానీ 6 నెలలు ఎలక్షన్ ఉన్నదనంగా అందరూ సర్పంచులకు మీకు గుండు కొట్టి ఇప్పుడు ఫ్యాను తిరగకుండా పోయింది కదా, గాలి వాడకుండా పోయింది కదా, గాలి ఆడకుండా పోయింది కదా, ఆ దెబ్బకే బయటికి పోతున్నారు. పల్లెల్లోకి పోలేకపోతున్నారు సర్పంచులు. ఓకే. ఇప్పుడు మీరు 26 జిల్లాలను అనౌన్స్ చేశారు కదా, Right. అందులో దాదాపు 75 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అడుగు పెట్టి తలకాయ బయట పెట్టలేకపోతున్నారు. ఓకే. ఇవన్నీ కూడా ఎవరికి ప్లస్ పాయింట్లు. మీరు చేసినటువంటి మీ పనులే. మాకు ప్లస్ మీరు పాయింట్ ఈరోజు బీజేపీ కరెంటు అంటుంది. లేకుండా చేశారు, బస్సు ఛార్జీలు పెంచారు. ఇవన్నీ మీకు మూల విరాట్టులై Right. మిమ్మల్ని ఉత్సవ విగ్రహాలను కూర్చోబెట్టారాడ. Right. మూల విరాట్టులుగా మీ అడ్వైజర్స్ మిమ్మల్ని వాళ్ళు నడిపిస్తున్నారు. మేమేదో Right. వాళ్ళకి ఇంతమందికి చేసినామని Right. ఉత్సవ విగ్రహాలను పెట్టుకున్నారు. మీరు Right. మర్చిపోవద్దు. Right. వాళ్ళకే ఆంజనేయ రెడ్డి గారు. పదాధికారం పదవులు ఇవ్వండి. Right. పదవులు ఇచ్చింతో పాటు అధికారాలు ఇవ్వండి. Okay. మీ యొక్క అడ్వైజర్స్ Right. ఆంజనేయ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వెళ్తారు. అప్పుడు తెలుస్తుంది మీ పని ఏందో. అన్ని అసమ్మతిగా ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ది పాయింట్. గుడ్ బై చెప్పబోతున్నారు పార్టీకు. రైట్. ఆంజనేయ గారు brief గా. సార్ ఎమ్మెల్యే గారు చాలా బేస్లెస్గా అలిగేషన్ చేశారు. బీజేపీ వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటారు, టీడీపీ వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటారని. నేను శిల్ప రవిచంద్రారెడ్డి గారు లాంటి వ్యక్తుల నుంచి నేను ఆ మాటలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. బికాస్ ఈజ్ అ నైస్ మ్యాన్, ఈజ్ ఆనెస్ట్ మ్యాన్. కాబట్టి వారు మాటలో వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. రెండవది, అసంతృప్తి చల్లారిపోతుంది, అందరూ వచ్చి కలుస్తున్నారని. అందులో ఏం అనుమానం లేదండి. అసంతృప్తిని అనగొడతారు, తాత్కాలికంగా అనగొడతారు. ఈ అసంతృప్తి నివురుగప్పిన నిప్పులాగా ఉంది. ఎందుకనంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతున్నారనేది ఆ పార్టీ నాయకుల్లో కూడా అర్థమైన తర్వాత ఖచ్చితంగా ఈ పార్టీ మీద, ఈ నాయకత్వం మీద అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికి అది నివురుగప్పిన నిప్పులాగా. కానీ ఏం మెసేజ్ వెళ్ళింది రాష్ట్రం అంతా? ఎప్పుడైనా మనం చూసామా? రాష్ట్ర ప్రభుత్వము మంత్రివర్గ మార్పులు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంత నిరసనలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా చూసామా? కానీ మొన్న నిరసనల ద్వారా ఏం మెసేజ్ వెళ్ళింది ప్రజలకి? ప్రజలకు అర్థమైంది పార్టీ నాయకత్వం బలహీనపడుతుంది. ఆ పార్టీలోనే లొక్కలొక్కలు ఉన్నాయి, ఆ కుటుంబంలోనే లొక్కలొక్కలు ఉన్నాయి, ఆ కుటుంబంలోనే ఆయనకి మద్దతు లేదు. అటు మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి చల్లారింది అనుకుంటున్నారు, కానీ అసంతృప్తి చల్లారలేదు, అసంతృప్తి పెరుగుతోంది. అలాగే పాలన పైన అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది నేతలు మాతో టచ్లో ఉన్నారంటే అటు బీజేపీ, టీడీపీ చెప్తున్నారు. నిజంగా ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? నిజంగా కొందరు నేతలు ఏమైనా చూస్తున్నారా? దీనికి సంబంధించి వైసీపీ ఇంకా బలంగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.